రేవంత్ సర్కార్ కుట్రలపై వరంగల్ జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఏకకాలంలో 179 గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులు కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, రైతు కూలీ సాయం పేరుతో రైతన్నను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. హామీలు అమలు చేయి లేదంటే దిగిపో అంటూ రైతులు గర్జిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసాము. కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినాయకత్వంలో భాగంగా రాహుల్ గాంధీ కూడా వరంగల్కి వచ్చి రైతుల కోసం ఇది చేస్తాం అది చేస్తామని సంవత్సరం దాటిన క్రమంలో ఇవాళ ఏ ఒక్క హామీ నెరవేర్చక రైతాంగం అంతా కూడా తమ గళాన్ని వినిపిస్తూ ఉన్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 179 గ్రామాల్లో ఏ గ్రామంలో చూసినా 100 మందికి తగ్గకుండా దాదాపు 200 మంది వరకు కూడా మండల కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో రైతాంగం అంతా కూడా చేరుకుని తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకే నియోజకవర్గంలో 20,000 మంది వరకు నిరసన తెలుపుతూ ఉన్నారంటే రైతుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్న రైతులకు ఉండే లబ్ధిని కూడా పోగొట్టి అంతకంటే మేము గోరంతా కాదు కొండంత అందిస్తామని ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఉన్న హామీలను ఊడగొట్టి రైతులను అరిగోసబెట్టి రోడ్డు మీద పడేసే పరిస్థితి వచ్చింది. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ వచ్చేది. ఇంత మునుపు కరెంటు కోతలు శురువైనాయి. యాసంగి పంటకు రైతులందరికీ ఇబ్బంది అవుతూ ఉన్నది. మొన్న 500 బోనస్ అని ప్రకటించి మొత్తం ధాన్యానికి కాకుండా కొన్ని సెలెక్టెడ్ ధాన్యానికి అని తీసుకొని రైతుల్ని నట్టేట ముంచి స్టార్టింగ్లో ఇచ్చిన కొంతమందికే ఒక 20% రైతులకే 500 బోనస్ ఇచ్చి వడ్లు అమ్ముకొని 2 నెలలైనా ఇంతవరకు రైతులకు 500 బోనస్ చెల్లించలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ అని 1,00,000 వరకే చేసి ఉండే మండలంలో ఉండే మా గ్రామంలో అయితే 48% రైతులకే రుణమాఫీ జరిగింది. 1,00,000 పైన ఉండే ఏ రైతుకు రుణమాఫీ జరగలేదు. మరి ఇందిరమ్మ ఇండ్లని ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న లిస్టును మొత్తం గ్రామాలలో గ్రూపులలో సర్క్యులేట్ చేసి ఎవరికి ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అంతర్గతంగా వాళ్ళ కార్యకర్తలకే 20-30 ఇండ్లు రాసుకున్నారని ఒకరికొకరికి పడక వాళ్ళే 2 గ్రూపులుగా విడిపోయి తిరుగుతూ ఉన్నారు. మరి మా గ్రామంలో 950 మంది ఇండ్ల లిస్టు దరఖాస్తుల లిస్టునంతా విలేజ్ గ్రూపులలో సర్క్యులేట్ చేసి మీకు ఇండ్లు వస్తాయని ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మళ్ళొకసారి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది గవర్నమెంటు. మరి రైతులకు ఎలాంటి ఇప్పుడు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 17,500 రూపాయల రైతు భరోసా వచ్చేది పోయి 6,000 ఇస్తా అని చెప్పి ఆ 6,000 కూడా సక్రమంగా ఇవ్వకుండా మండలంలో చిన్న గ్రామం చూసుకొని అక్కడ రైతులకే కొట్టి ఈ నమూనా వస్తుందని ఇంతలా ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతుంది గవర్నమెంటు. మరి ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడైనా గొంతెత్తి అడిగితే పోలీసులతోటి నిర్బంధాల పాలన చేస్తూ ఉన్నది. మరి ఈ వివక్ష వీడి రైతులకు న్యాయం చేయాలని తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలు చేయకముందే రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉంది? గ్రామాలకు సంబంధించి వాళ్ళ అన్ని హామీలు నెరవేరుస్తున్నాము, రైతులకు సంబంధించిన ప్రతి హామీ నిలబెట్టుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా ఎట్లా ఉంది? బూటకం సార్, అంతా అబద్ధాలు. ఏమైనా జనానికి మాటలు చెప్పి ఊళ్ళో నాయకులు 4 తిరిగి మేము అన్నీ చేస్తామని ఎవరి గట్టిగా మాట్లాడితే వాళ్ళను కొట్టివేయడం, నిర్బంధ పాలన. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఊళ్ళలో పరిస్థితి ఏంది? రైతులు దారుణంగా వడ్డీలు తెచ్చుకొని కట్టలేక ఆత్మహత్యలు అవుతూ ఉన్నాయి. వెంటనే ఆయన ఏదైతే 420 హామీలు అన్నాడో అన్నీ అమలు చేయాలి. రైతుల కరెంటు కూడా ఇప్పటికే రోజు 2 గంటలు 3 గంటలు కూడా ఇస్తలేడు. 3 ఫేస్, సింగిల్ ఫేస్ కూడా ఊళ్ళల్లో పొద్దున్న కూడా ఉండలేదు. ఏమైనా ఆడ డంబలు కొట్టుకుంటా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా విలేకరులకు చెప్పుకుంటా వాళ్ళను ప్రభుత్వం ఏది ఉందో వాళ్ళకు విలేకరులు కూడా వాళ్ళకే వంత కొడతా ఉన్నారు. రైతులకు న్యాయం చేయడం లేదు. రైతులు ఏదే రాజ్యం లేదు. రైతుకు అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీలు కానీ ఒక్కటి కూడా రావు. ఖచ్చితంగా ఈయన పోయిండు 2 రాష్ట్రాలలో పోయి చేసిండు. ఆయన ఎంత వచ్చింది? కాంగ్రెస్ 0 వచ్చింది. ఇది కూడా ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఒక్కటి కూడా రావని మనవి చేస్తూ ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏమైనా నేను లంక బిందెలు ఉన్నాయని కానీ ఉత్తకుండలు అనుకుంటే దొబ్బుదామని వచ్చినవా? ఇప్పుడు రాళ్లకు బోళ్లకు వాటికి వీటికి ఇచ్చిండు అన్నాడు. మరి నువ్వు అన్ని ఖచ్చితంగా ఉన్న వాటికి ఎందుకు ఇస్తలేవు?
ఆయన రాళ్ళ బోళ్ళకి ఇచ్చిండు ఏ కష్టపడు, నువ్వు మాత్రం నీ ఇంట్లోకి వెళ్ళి పెడతలేవు కదా. ఆయన అన్ని అమ్మి పెట్టిండు అంటే నువ్వు కూడా అమ్మి పెట్టరాదు మరి. నీది అమ్ముకో అంటలేదు కదా, జనాలకు లాభం చేస్తూనే వచ్చినావు కదా. ఏమైనా నువ్వు సంపాదించుకోవడానికే తప్ప రైతులు ఏందే రాజ్యం లేదు. రైతుకు అన్ని విధాలు ఆదుకోవాలని మనవి చేస్తున్నా. పసుపు రాములు బుద్రవాపేట. మీరు ఏం చెప్తారు ఇవాళ రైతాంగం పరిస్థితి? యాసంగి సీజన్లో ఎట్లా ఉన్నాయి? మీ చెరువులు కావచ్చు, మీకు ఆయకట్టుకు ఇచ్చేటువంటి అన్ని వాటర్ బాడీస్లో నీళ్లు ఉన్నాయా? ఎట్లా ఉన్నది పరిస్థితి? ముఖ్యంగా బోర్ల మీద ఆధారపడితే బోర్లల్లో నీళ్ళన్నీ కూడా అడుగంటిపోయే పరిస్థితిలో ఎట్లా ఉంది యాసంగి సీజన్లో? ఇక్కడ మాకు ఖానాపూర్ మండలం ప్రధాన నీటి వనరు పాకాల చెరువు. మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద రెడ్డి గారి కృషితోని ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు ఇవ్వడం వల్ల గోదావరి నీళ్లు పాకాల చెరువు తీసుకొచ్చి అప్పటి నుండి ప్రతి సంవత్సరం 2 పంటలు నీరు ఇస్తూ ఉన్నారు. నీరుకి ఇబ్బంది లేదు. కాకపోతే ఆ భూగర్భ జలాలు పెరిగినాయి ఆ నీటితోని. అంటే కేసీఆర్ గారు దయతోని సుదర్శన్ రెడ్డి గారి కృషితోని వచ్చిన నీళ్ళతోని భూగర్భ జలాలు పెరిగినాయి. కానీ రైతు వేసిన పంటకు నీళ్లు పెడదామంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఏ టైంలో ఇదివరకు గతంలో కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాత్రిపూట కావలికి పోయి పాము కాటుకు కరెంటు షాకు గురై చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు 24 గంటల కరెంటు తప్పనిసరి నాణ్యమైన కరెంటు ఇస్తేనే రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటకు ఇస్తానన్న బోనస్. ఇప్పుడు మేము సుమారు 2 నెలల క్రితం ధాన్యం అమ్మినాం, సన్నధాన్యం. బయట మార్కెట్లో 2700 రూపాయలు తీసుకుంటామని చెప్పంటే ప్రభుత్వం 2320 రూపాయలు సన్నధాన్యానికి మద్దతు ధర ఇస్తూ 500 బోనస్ ఇస్తామనంటే వాళ్ళ మాటలు నమ్మి ఇంకొక 100 రూపాయలు ప్రైవేట్ వ్యాపారి కంటే బయట దళారులు కదా, దళారులు ఇస్తారో ఇయ్యరో అని చెప్పని అపనమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వానికి ఇస్తామన్నా 2320 ఇచ్చారు. ఆ దళారి ఇస్తాడో ఇయ్యడో అనుకున్న దళారే ఖచ్చితంగా 2700 బట్టి రైతులకు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నమ్మకంగా ఇస్తా అనుకున్న ఈ ప్రభుత్వం దళారీ కంటే ఎక్కువ అయ్యి ఇచ్చిన వాగ్దానాలు బోగస్ చేసి ఈ 2 నెలలైనా కూడా ఇప్పటివరకు బోనస్ పడతలేదు. పెట్టుబడి లేక కూడా పంటకు ఏమైనా ఎరువులు తీసుకురావాలి, కూలీలను పెట్టాలన్నా కూడా కనీసం పెట్టుబడికి డబ్బు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మేమేంటంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అనిచ్చి 420 హామీలు ఇచ్చిండ్రో హడావిడిగా ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు పెట్టి అన్నీ అమలు చేస్తామని చెప్పినో వాటన్నిటిని కూడా తక్షణమే అమలు చేయాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు మేము ఇస్తామని దాటేసి ఆ తర్వాత కూడా మొత్తం గుండు సున్నారాగా చేసి ఎవరికి ఏమి ఇయ్యని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేము ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం, ఇస్తామన్న హామీలు మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే అమలు చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. మీరు అమలు చేస్తామనే నమ్మకం జనానికి వస్తుంది. కాబట్టి మేము అది అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో ప్రజలను మొత్తం ఇంకా చైతన్యవంతులను చేస్తాం. మీరు చేసిన మోసాన్ని ఎండగడుతూ మరి గుణపాఠం చెప్పే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు ఎదురవుతుంది. కాబట్టి తప్పనిసరి అమలు చేయాలని చెప్పని మేము అందరి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉదయం నుంచే 7 గంటల తర్వాత నుంచే రైతాంగం అంతా కూడా రోడ్డుపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ఊదరగొట్టే మాటలు ఏవైతే ఉన్నాయో రైతులందరికీ కూడా రుణమాఫీ చేశాము, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి భరోసా అందరికీ వేశామని చెప్పే పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో మనం చూసినట్టయితే రైతాంగం అంతా కూడా తమ నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నర్సంపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు అందించే పరిస్థితి ఉండేది. దాన్ని కూడా ఇవాళ రాష్ట్రానికి పరిమితం చేసే పరిస్థితి చేశారు. అదేవిధంగా నీళ్లు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు, కరెంటు సరిగ్గా రావడం లేదని రైతాంగం అంతా కూడా వాపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాయిబాబా.